హాయ్ మూవీ ఫ్రిక్స్, వెల్కమ్ టు తెలుగుతెర ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న టాపిక్ థగ్ లైఫ్. థగ్ లైఫ్ అంటే లైఫ్ ఆఫ్ హార్డ్షిప్స్ అని అర్థం. కమల్ హాసన్ గారి లైఫ్లో ఎన్నో హర్డిల్స్ ఎదురవుతాయి. సో టైటిల్ మూవీ క్యాప్టెన్గా సరిపోయింది. ఇక కథలోకి వెళ్తే రంగనాయక్ శక్తిరాజ్ అనే గ్యాంగ్స్టర్. ఈ గ్యాంగ్స్టర్ని పట్టుకోవడానికి పోలీస్ స్ట్రైక్ జరుగుతుంది. ఈ పోలీస్ స్ట్రైక్ నుంచి తప్పించుకోవడానికి రంగనాయక్ శక్తిరాజ్ అమర్ అనే కుర్రవాడిని షీల్డ్గా పెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత అమర్కి రంగనాయక్ శక్తిరాజ్కి మంచి స్నేహం కుదురుద్ది. అయితే కొన్ని ఘటనల వల్ల రంగనాయక్కి అమర్కి మనస్పర్ధలు గురి ఇద్దరు దూరం అవుతారు. అమర్ మరియు తన గ్యాంగ్ కలిసి రంగనాయక్ శక్తిరాజ్ని కొండపై నుంచి తోసి చంపేస్తారు. అదృష్టవశాత్తు రంగనాయక్ శక్తిరాజ్ చనిపోరు. మళ్ళీ తిరిగి బ్రతికి వచ్చి రివెంజ్ ఏ విధంగా తీర్చుకుంటారు అండ్ రంగనాయక్ శక్తిరాజ్ అండ్ అమరాన్కి మధ్య గొడవలు ఏ విధంగా పెరుగుతాయి అనేదే సినిమా కథ. కమల్ హాసన్ యథావిధిగా అద్భుతంగా నటించారు, కానీ ముసల్తనంతో ముడతలు రావడం వల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వలేకపోయాం. సింబు తన క్యారెక్టర్ స్కోప్ చాలా తక్కువ ఉండటంతో ఉన్న మేరకు చాలా అద్భుతంగా నటించారు. త్రిష కమల్ హాసన్ కి మరియు సింబుకి ఉంపుడుగతిగా ఉండే క్యారెక్టర్ లో చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ లో ఆవిడ ఇమిడిపోయింది, కానీ ఆవిడ క్యారెక్టర్ ఆటలో అట్టుకుంది. ఫైట్ సీన్స్ లో లాజిక్ ఎతకూడదు. అందరూ గన్స్ ఉన్నా కత్తిలే వాడతారు. హీరో గారిని ఎంత చంపినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. సినిమా లాస్ట్కి ఇచ్చే మెసేజ్ ఏమీ ఉండదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వరస్ట్, ఎంఎం రత్నం గారి మార్క్ ఎక్కడా కనిపించలేదు. నేను ఫ్లాప్ అని చెప్పి సినిమా తెలిసి వెళ్ళాను కాబట్టి కొంచెం వరకు చూడగలిగాను. సో నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే సినిమా ఒకసారి సగం వరకు చూడొచ్చు. నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇలాంటి మరిన్ని న్యూస్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగుతెర ఎంటర్టైన్మెంట్.